నమస్తే మామ. ఈరోజైతే మనమి తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇప్పుడంటే మనం ఎంసెట్, ఈపీ సెట్ అని అంటున్నాం గానీ, ఇంతకుముందు ఎంసెట్ అనేటోళ్ళు. సో, ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ అయితే ఈరోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు ఈ ఎగ్జామ్ ఏంటి? దీని రిజల్ట్స్ ఏంటి? ఎట్లా చెక్ చేసుకోవాలో మొత్తం చెప్పేస్తా చూడండి. సింపుల్‌గా ఏం లేదనమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ పోరగాళ్ళు బీటెక్‌కి లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళడానికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఈ ఒక్క రోజు అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో, రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలో మొత్తం ఒక్క స్కిప్ లేకుండా సింపుల్‌గా చెప్పేస్తా చూడండి. సో, చూసుకోవచ్చనమాట. మన తెలంగాణ ఎంసెట్ 2025 రిజల్ట్ రీడ్ అని ఇచ్చేసిన ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట. సో, దీంట్లో వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ 2025 విడుదల, తేదీ, లింక్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చని చెప్పేసిర్రు. గైస్ అంతకంటే ముందు మా వాట్సాప్ గ్రూప్‌లలో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మంచి మంచి జాబ్ అప్డేట్స్, అలాగే మంచి మంచి నోటిఫికేషన్ చెప్తా ఉంటా. జస్ట్ 10థ్ క్లాస్, ఇంటర్ పాస్ అయినా సరే మీకైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునేటట్టు మంచి జాబ్ నోటిఫికేషన్ ఉంటాయి. అన్నీ చెప్తా ఉంటా. దాంట్లో పోస్ట్ చేస్తా ఉంటా. సో, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. సో, డైరెక్ట్ మనం సోది లేకుండా డైరెక్ట్ అయితే లింక్‌కైతే వెళ్ళిపోదామనమాట. ఫస్టే చూసుకుందాము. ఫస్ట్ మీకు దానికంటే ముందు ఒక చిన్న డేట్ చెప్పాలనమాట. డేట్ అండ్ టైమ్ చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ తెలంగాణలో ఎగ్జామ్ అయితే మనకైతే జరిగింది మే 2 నుంచి అయితే జరిగినాయనమాట. ఇప్పుడు చెప్తున్నా ఏందంటే మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మనకైతే మే 11కి అయితే ఇస్తున్నారు. ఈ ఈ మే 11కి అయితే ఇచ్చినారనమాట. సో, ఈ మే 11థ్ రోజు మీరైతే షార్ప్‌గా 11:00కి మాత్రమే మీకైతే లింక్ అయితే పనిచేస్తదనమాట. అంతకంటే ముందు మీకైతే ఓపెన్ చేసి మీకైతే లింక్ పనిచేయదు. షార్ప్ 11:00కి మే 11థ్ రోజు ట్రై చేయండి, పక్కా పనిచేస్తది. ఓకేనా? ఇప్పుడైతే వెళ్ళిపోదాము. కింద మీకు తెలంగాణ ఎంసెట్ ఈపీ సెట్ 25 రిజల్ట్ అని వచ్చింది కదా లింక్. సో, చూడండి. మీకు రిజల్ట్ ఎట్లుంటదని చెప్తా చూడండి. సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! హాల్ టికెట్, జస్ట్ ఎంటర్ హాల్ టికెట్ అని ఈ యొక్క సెక్షన్‌లో మీ యొక్క హాల్ టికెట్ అయితే ఎంటర్ చేయాలనమాట. ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే మీకైతే మీ పేరు, మీ హాల్ టికెట్ నంబర్, మీ ర్యాంక్ ఎంతొచ్చిందో, మీ రిజల్ట్ ఎన్ని మార్కులొచ్చినాయో, దాని తర్వాత మీకైతే మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు, ఫిజిక్స్‌లో ఎన్ని మార్కులు, కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు, దాని తర్వాత మొత్తం కలిపి ఎన్ని మార్కులొచ్చినాయో చెప్పి మొత్తం ఉంటదనమాట. సో, ఇట్లయితే మీరైతే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు రిజల్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ ఏం లేదు. క్లిక్ రిజల్ట్స్ నౌ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయితే వెయిట్ చేయమంటది. వెయిట్ అయితే చేసేసేయండి. సో, గైస్ ఇప్పుడే చెప్తున్నా, వెయిట్ చేసిన తర్వాత కూడా సేమ్ మీకు ఇట్లాంటి పేజ్ అయితే వస్తది. 100% చెప్తున్నా, ఇట్లాంటి పేజే వస్తది. ఈ పేజ్‌లో మీ జస్ట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. చెప్తున్నాగా, మే 11థ్ రోజు షార్ప్‌గా 11:00కి మన వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. లేదంటే 10:30కి ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. మన వెబ్‌సైట్‌లో అయితే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. లింక్ కూడా పక్కాగా పనిచేస్తది. అండ్ గైస్ సేమ్ చెప్పినా కదా, నంబర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ అని కొడితే మీరైతే రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మరి ఇది రోజు రివ్యూ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ గైస్ మన పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి చెప్పిన జాబ్ నోటిఫికేషన్‌లు, ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నీ పెడతా ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి గురు.